హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లోకేష్ హోస్ట్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే నా ఛానల్స్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో నా ఛానల్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ వీడియోకి వచ్చేసరికి ఈ వీడియోలో ఏంటంటే వాయిస్ ఓవర్ విత్ ఏఐ, అంటే మనం ఏఐని యూస్ చేసుకొని ఏఐ యూస్ చేసుకొని మన వాయిస్ ఓవర్స్ ఎలా ఇవ్వచ్చు అంటే అంటే మనం ఒక నార్మల్ జనరేటెడ్ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ని ఏఐ అది ఎలాగా చేంజ్ చేస్తుంది, అంటే వాయిస్ ఓవర్ ఎలా ఇస్తుంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ థింగ్, మనం ఈ వాయిస్ ఓవర్ విత్ ఏఐ అనేది ఒక వెబ్సైట్ని యూజ్ చేసుకొని అయితే మనం చేస్తున్నాము. ఆ ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసి www.openai.fm. మనం ఈ లింక్లోకి వెళ్తే www.openai.fmలోకి వెళ్తే మనం డైరెక్ట్ ఆ వెబ్సైట్కి అయితే నావిగేట్ అవుతాము. ఒకసారి ఆ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఆ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి అనేది మీకు నేను లైవ్గా చూపిస్తాను. ముందుగా నేనైతే క్రోమ్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. సింపుల్గా నేనేం చేశానంటే ఓపెన్ AI.fm అని టైప్ చేశాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్క్రిప్ట్ అని ఉంది. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ స్క్రిప్ట్ ఇచ్చుకోవచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక వీడియో ఉంది. ఆ వీడియో కంటెంట్కి లేదంటే ఆ వీడియోకి మీరు వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నారు, అంటే మీరు చెప్దాం అనుకుంటున్నారు ఆ వీడియోలో ఏముంది, ఆ కంటెంట్ ఏంటి అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు. చాలామందికి చెప్పడానికి కొంచెం అంటే ప్రాపర్గా చెప్పలేకపోవడం కానీ, మధ్య మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ కానీ, ఒకవేళ మనం వాయిస్ ఓవర్ ఇస్తే అది బాగుంటుందా అనే ఒక డౌట్ కానీ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఒక స్క్రిప్ట్ అనేది అయితే రెడీ చేసుకోవాలి. అది మేబీ మనం ఇంగ్లీష్లో అయినా రెడీ చేసుకోవచ్చు, ఎయిదర్ తెలుగులో అయినా రెడీ చేసుకోవచ్చు. అంటే బేస్డ్ ఆన్ అవర్ వీడియో కంటెంట్ మనం ఒక స్క్రిప్ట్ని అయితే రెడీ చేయాలి. సో మనం స్క్రిప్ట్ రెడీ చేయడానికి కూడా మనమైతే మాన్యువల్గా ఏది రాయడానికి అయితే అవసరం లేదు. ఇక్కడ నేనైతే చాట్ జీపీటీని అయితే యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ చాట్ జీపీటీలోకి వచ్చాను. చాట్ జీపీటీలోకి వచ్చిన తర్వాత లాగిన్ అయ్యి ఇక్కడ నేను అంటే జనరల్గా ఏం అడుగుతున్నానంటే జనరల్గా ఒక చిన్న స్టోరీ తీసుకుంటాను. ఆ స్టోరీని ఒక స్క్రిప్ట్ రాయమంటాను. ఓకేనా? రైట్ స్టోరీ ఫర్ write a story for a girl who find a key on dimensions, or write a story for a robot seeking for a friendship in the human world. ఆల్రెడీ ఒక సజెషన్ అయితే వచ్చింది. నేను ఈ సజెషన్స్ యూస్ చేసి ఈ ప్రాంప్ట్ని అయితే ఇచ్చాను. సో ఇది మనకి ఆటోమేటిక్గా ఒక స్టోరీని అయితే జనరేట్ చేసింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది మొత్తం ఏదైతే మొత్తం ఉంటుందో ఇదంతా కూడా జస్ట్ మీకు నేను చూపించడానికి అయితే చేస్తున్నాను. ఇది మొత్తం కూడా నేను కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే, ఇది మొత్తం కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. కాపీ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఈ ఈ ఇది ఉంది కదా, దీని మీద నేను పేస్ట్ చేస్తాను. మొత్తం పేస్ట్ చేసి యాక్చువల్గా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అది సింపుల్గా ఉంటుంది. మనకి పెద్దగా అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది మనకు ఫ్రెండ్లీగా ఉండాలా, ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. అంటే మనం మాట్లాడే విధానం ఎలా ఉండాలి అనేది మనకు డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు నేను వైబ్ అనేది ఫ్రెండ్లీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఫ్రెండ్లీ సెలెక్ట్ చేసుకొని జస్ట్ నేనేం చేస్తున్నానంటే జస్ట్ ప్లే అని కొడుతున్నాను. కొంచెంసేపు రన్ అయిన తర్వాత, అంటే ప్లే చేసిన తర్వాత కొంచెంసేపు మనకి జనరేట్ చేయడానికి అయితే టైం పడుతుంది. Title: The Robot Who Learned to Belong. In the year 2145, cities shimmered with glass towers, floating trains, and glowing streets. Humans had built machines to do everything: clean homes, build bridges,
explore oceans, and even travel to distant planets. But robots were never meant to feel. At least, that's what people believed. The Forgotten Robot. సో, ఇలాగైతే మనకైతే ఒక చిన్న స్క్రిప్ట్‌నైతే అది ఒక చిన్న స్క్రిప్ట్ అయితే అంటే ఎలా చదవాలి అనేది మనకైతే ఇక్కడ చూపిచ్చింది. సో, ఇప్పుడు మనకి నేను ఫ్రెండ్లీ అనే ఆప్షన్ వైపు సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకొక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నానంటూ ఇట్ మే బీ డిఫరెంట్. లైక్ వాయిస్ ఓవర్ గాని, ఆ ప్రొనౌన్సియేషన్స్ గాని అవైతే కొంచెం మనకి చేంజ్ అవుతాయి. సో, ఈ ఈ స్క్రిప్ట్ కాకుండా చిన్న లవ్ స్టోరీ లాంటిది ఏదైనా చూద్దాం ఒకసారి. ఇంకొకటి. ఐ నీడ్ స్మాల్ లవ్ ఐ నీడ్ స్మాల్ లవ్ స్టోరీ. ఐ నీడ్ స్మాల్ లవ్ స్టోరీ అని పెట్టాను. సో, ఇది ఏందంటే దీనికంటూ ఒక స్క్రిప్ట్ అయితే జనరేట్ చేసింది. ఈ స్క్రిప్ట్ జనరేట్ చేసి మనకైతే ఇచ్చింది. ఒకసారి మనం ఈ స్క్రిప్ట్‌ని కూడా తీసుకెళ్ళి ఒకసారి చూద్దాం. అంటే ఎలాగా ఏంటి అనేది ఎలా ఉంటది? ఇక్కడ మనకు ఈ వెబ్‌సైట్‌కొచ్చేసరికి ఏంటంటే, మనం దేంట్లోనైనా కూడా ఇచ్చుకోవచ్చు. అంటే తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ ఏదైనా కూడా మనం జస్ట్ ఆ చాట్‌జీపీటీ ప్రాంప్ట్స్‌ని యూజ్ చేసి ఇప్పుడు నేను ఈ స్క్రిప్ట్ అయితే ఇచ్చాను. కొత్త స్క్రిప్ట్. ఇప్పుడు ప్లే మీద క్లిక్ చేస్తాను. ఇదైతే కొంచెం టైం అయితే తీసుకుంటది. అంటే కొత్త రిక్వెస్ట్ కదా! కొంచెం టైం అయితే తీసుకుంటది. టైం తీసుకున్న తర్వాత మనకి వాయిస్ ఓవర్ అనేది ఈజీగా మనకి Harvey, జనరేట్ అవుతది. a small love story. Arjun used to visit the same cafe every evening after work. He always ordered a cup of coffee and sat near the window, quietly watching people pass by. One rainy evening, a girl ఇలాగ మనకి జనరేట్ చేస్తది. ఇక్కడ మనం డిఫరెంట్ వాయిస్ కూడా ఉంటది. ఇవి కూడా మనం సెలెక్ట్ చేసుకొని మనం ప్లే చేస్తే వస్తాయి మనకి. అంటే ఎవ్రీ టైమ్ మనం ఇక్కడ ఆప్షన్ చేంజ్ చేసిన ప్రతిసారి ఇక్కడ మనకి కొంచెం టైం అయితే తీసుకుంటది. కొంచెం ప్రాసెస్ A అయ్యి అవుతది. small love story. Arjun used to visit the same cafe every evening after work. He సో, ఇవి గూడా మనకు మన స్క్రిప్ట్ బట్టి లేదంటే మన వైబ్ బట్టి మనం ఇక్కడైతే సెలెక్ట్ జేసుకోవాలి. సో, ఇప్పుడు మనం ఈ ఇంగ్లీష్ అయితే జూసాం కదా! సేమ్ స్క్రిప్ట్‌ని మనం తెలుగులో ఎలా ఇస్తదో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ నేనేం లేదు ఈ సేమ్ స్క్రిప్ట్‌ని ఐ నీడ్ ఇన్ తెలుగు అని బెడతాను. ఐ నీడ్ ఇన్ తెలుగు అని బెడతాను. జస్ట్ అదే సేమ్ స్క్రిప్ట్ మనకు తెలుగులో అది చేంజ్ చేస్తది మనకి చాట్‌జీపీటీ. ఇదంతా గూడా మనకి స్క్రిప్ట్ అంతా గూడా తెలుగులో వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదే స్క్రిప్ట్‌ని తీసుకెళ్ళి చిన్న ప్రేమ కథ అనైతే ఒక హెడ్‌లైన్ అయితే ఇచ్చింది. ఈ స్క్రిప్ట్‌ని తీసుకెళ్ళి మనకు ఇక్కడ ఏదైతే ఓపెన్ ఏఐ ఉంటదో దీన్ని రీప్లేస్ చేస్తాం అంతే సింపుల్. రీప్లేస్ చేశాను. రీప్లేస్ చేసి ఇక్కడ ఫ్రెండ్లీ అని పెడుతున్నాను వైబ్. ఇప్పుడు మనం ప్లే చేస్తున్నాను. ఇక్కడ అడ్వాంటేజ్ ఏందంటే మనం దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకొని ఏదైతే మన వీడియో ఉంటదో ఆ వీడియోకి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కాపీరైట్ గాని అవి గాని ఎలాంటివి ఉండవు. చిన్న ప్రేమ కథ. అర్జున్ ప్రతిరోజు పని అయిపోయిన తర్వాత ఒకే కేఫ్కు వెళ్ళేవాడు. అతను ఒక కప్పు కాఫీ ఆర్డర్ చేసి కిటికీ పక్కన కూర్చుని బయట వెళ్ళేవాళ్లను నిశ్శబ్దంగా చూస్తుండేవాడు. ఒకరోజు సాయంత్రం వర్షం పడుతోంది. ఒక అమ్మాయి వర్షం నుండి తప్పించుకోవడానికి కేఫ్లోకి పరుగెత్తుకుంటూ వచ్చింది. చూసారు గదా! ఇలాగ మనం ప్రతీది కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాయిస్ మాడ్యులేషన్స్ ఇచ్చుకోవచ్చు. మనకు సెలక్షన్ బట్టి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది ఇచ్చాను గదా! ఈ ప్లే చేస్తే ప్లే అయింది గదా! ఇప్పుడు ఈ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటది. డౌన్‌లోడ్ ఆప్షన్ చేయంగానే నాకు ఈ ఏదేదైతే ఉందో
ఈ వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకు ఇక్కడ డౌన్లోడ్ అనేది అయితే అయిపోయింది. సింపుల్గా ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు మనం ఈ వాయిస్ని కూడా ఆ పర్టికులర్ వీడియోకి అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది అంటే దీన్ని మనం ఎన్ని టైమ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. దీనికి జస్ట్ లాగిన్ అవ్వడం కూడా అవసరం లేదు. అంటే ఆల్రెడీ నేను ఓపెన్ ఏఐతో లాగిన్ అయ్యాను కాబట్టి నేను మేబీ నాకు ఇక్కడ లాగిన్ అడగలేదు. ఒకవేళ అడిగితే లాగిన్ అవ్వచ్చు. వన్ టైం లాగిన్. మీకు అన్లిమిటెడ్ అన్నట్టు. ఎన్ని సార్లైనా పర్ డేకి మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే బేసికలీ అది స్టోరీ కంటెంట్, స్టోరీ బోర్డ్ లాగండి. అంటే ఇప్పుడు ఒక స్టోరీని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఇట్ విల్ టేక్ టైమ్ గదా! సో, వి విల్ గో ఫర్ ఓపెన్ ఏఐ అనమాట. ఈ ఓపెన్ ఏఐ నుంచి ఒక స్క్రిప్ట్ జనరేట్ చేసుకొని, ఆ స్క్రిప్ట్‌ని మనకు అంటే మన వీడియోకి తగ్గట్టు మనం ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాము అనేది ఈ ఈ అంటే ఈ యాప్ అయితే మనకు అంటే ఈ వెబ్‌సైట్ అయితే మనకు ప్రాపర్‌గా మనకి యూజ్ అవుతది. ఇదండి ఈ వీడియోలో. ఆహ్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మెయిన్ రికార్డింగ్ రిలేటెడ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే చేస్తున్నాను. అది కూడా మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.